అమ్మ ఒకసారి ఆ మామిడి పండు చూపిండి ఒకసారి. అదేం మామిడి పండు చెప్పు. అది రుమాం కాయి. ఇది మెడ్రాస్లో ఎక్కువగా దొరికే మామిడి పండు. దాని పేరు ఏం పేరు? రుమాన్ కాయి. మెడ్రాస్లో ఎక్కువ దొరుకుతాయి, తెలంగాణలో దొరకవు. కాయ అది తొక్కు చూపించు ఒకసారి, దాని పిల్లు. అది మన కత్తితో కొయ్యకుండానే ఇట్లాగ ఒలిచేస్తే వచ్చేస్తుంది. ఎట్లాగా అరటిపండు ఒలిచినట్టు ఒలిచేయచ్చు. ఒలిచేసి అట్లాగా కట్ చేయటమే. సపోటా పండు లెక్కలో ఒలిచేయచ్చు తోలు. అట్లా కట్ చేసి తినటమే. లేకపోతే నోటితో కూడా తినవచ్చు. నోటితో తినే చూపించు. నోటితో కొరుక్కొని కూడా తినవచ్చు. నేను అట్లాగే తిన్నాను. ఆ కాయ చాలా టేస్టీగా, చాలా తియ్యగా ఉంటుంది. అది రెడ్డిష్ కలర్లో కూడా ఉంటుంది. ఇంకొక కాయ చూపించు. ఆ కాయ ఎట్టుందో, అది తోలుతో ఉండే కాయ. మంచి కలర్ వస్తుంది. అది పెయింట్ వేసినట్టు, ఎల్లో పెయింట్ వేసినట్టు కలర్ వస్తుంది. మా సుక్కు తల్లి చూడండి, ఎల్లో నైటీ వేసుకొని ఎల్లో మామిడి పండు. అది కూడా రుమాన్ కాయ. ఇక్కడ దొరకదు, తెలంగాణలో దొరకని కాయ. అది చాలా టేస్టీగా ఉంటుంది. బాగుందమ్మా, తీగ ఉందా? టేస్టీగా ఉందా? చెప్పు, నోటు. టేస్టీగా ఉందా? అది విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి దాంట్లో. అసలు మనం ఎన్ని తింటున్నా ఎగుడు కొట్టని కాయ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఇంకొక 10 మందికి చెప్పి చేయించండి. అదే మంచి పద్ధతి. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడి పండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉండరు. వాళ్ళందరూ, ఇష్టపడే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. చాలా టేస్టీగా ఉంటాయి.